నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పిస్తున్న విజయ మిల్క్ ప్రొడక్ట్స్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం, శుభ స్వాగతం. కర్త, కర్మ, క్రియ అన్నీ తానై ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ భగవంతుణ్ణి భక్తి పారవస్యంతో ఆర్తితో కీర్తించేలా చేయడానికి రూపొందించబడిందే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. గాయని గాయకులను ప్రోత్సహించడానికి, గాన ప్రక్రియను ప్రోత్సహించడానికి మీ ముందుకొచ్చిన కార్యక్రమమే విజయ మిల్క్ ప్రొడక్ట్స్ గీతాంజలి. శ్యామశాస్త్రి గారు 1768వ సంవత్సరంలో తంజావూరులోని తిరువారూర్ అను చిన్న గ్రామంలో జన్మించారు. వీరి అసలు పేరు వెంకట సుబ్రహ్మణ్యం. ముద్దుగా వాళ్ల తల్లిదండ్రులు వారిని శ్యామశాస్త్రి అని పిలిచేవారు. ఆయన ఇంటి ఇలవేలుపైన కామాక్షి అమ్మవారిపై ఎక్కువగా కీర్తనలు రచించేవారు. ఈయన రచించిన కీర్తనలు ఎక్కువగా 300కు పైగా ఉన్నాయి. ఈ రోజు గీతాంజలి కార్యక్రమంలో గాయని గాయకులందరూ వాగ్గేయకారులు శ్యామశాస్త్రి గారు రచించినటువంటి కీర్తనలు పాడి వినిపించబోతున్నారు. మన గీతాంజలి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడానికి విచ్చేసిన మన ముగ్గురు సంగీత సరస్వతులకు స్వాగతం, సుస్వాగతం. సంగీతాచార్య డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతూ సుద్దాల అశోక్ తేజ గారికి మనవి చేసుకుంటున్నాం. ఈనాటి గీతాంజలి కార్యక్రమానికి ముఖ్యంగా శ్యామశాస్త్రి కీర్తనలను పిల్లలు వినిపించబోతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్ట కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సంగీతాచార్య డాక్టర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు విచ్చేస్తున్నారు. నాకు పిల్లల గురించి మరొకసారి అనిపిస్తుంది, ఈ పిల్లలు చాలా అదృష్టవంతులు. ఎంతో గొప్ప కృషి చేసినటువంటి, సంగీత రంగంలో కృషి చేసినటువంటి పెద్దలు, పూజ్యులు ఈ వేదికను అలంకరించబోతున్న తరుణంలో ఈ పిల్లలు వాళ్ల ముందు పాడటమే ఒక గొప్ప విజయంగా నేను భావిస్తూ డాక్టర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారిని సవినయంగా గీతాంజలి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు నిర్వహిస్తున్న గీతాంజలి కార్యక్రమానికి నన్ను ఇవాళ రోజుని అతిథిగా పిలవడం అన్నది చాలా ఆనందంగా ఉంది. సో ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పిల్లలు వారి సంగీత సామర్థ్యాలని పెద్దవాళ్ల ముందు ప్రదర్శించడం వల్ల వారికి ఇంకా మంచి భవిష్యత్తు రాగలదని ఆశిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారిని మనసారా అభినందనిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మధుర మధుర మీనాక్షి, మధుర మధుర మీనాక్షి, మధురాపురి నిలయే అంబ అంబ జగదంబ, మధుర మధుర
వాగ్గేయకారులు శ్యామశాస్త్రి గారు రచించినటువంటి కీర్తనల రౌండ్ లో మన ముందుకు రాబోయే మొట్టమొదటి గాయని శ్రీలత. శ్రీలత, ఏ కీర్తన పాడుతున్నావు ఇప్పుడు? నేను సావేరి రాగంలో శంకరి శంకురు అనే కీర్తన పాడుతున్నాను. ఆది తాళం, శ్యామశాస్త్రుల వారి కీర్తన. శుభం. తదరీనా తదరనా తదరనా తనా శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శాంభవి సరసిజ భవవందితే గౌరీ శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శాంభవి సరసిజ భవవందితే గౌరీ శంకరి శంకురు చంద్రముఖి సంకటహారిణి శ్రీభువిదారిణి కళ్యాణి సంకటహారిణి రిపువిదారిణి కళ్యాణి సదానత ఫలదాయకి హరనాయకి జగజ్జనని సరి సనిద పద సరి గరి సనిద పదరి సరి మా గరి సరి మ పద పమ పద పమ పద సరి గరి గరి సనిద మ పదరి సా
శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శాంభవి సరసిజ భవవందితే గౌరీ శంకరి శంకురు చంద్రముఖి శ్యామకృష్ణ సోదరి శ్యామళేశ సోదరి 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 శ్యామకృష్ణ సోదరి హరిమ పద శ్యామకృష్ణ సోదరి హరిమ పద సవ మగరి హరిమ పద శ్యామకృష్ణ సని మగరి నిద మగరి ద మగరి మగరి సరిమ పద తప మగరి సరిమ పద శ్యామకృష్ణ సోదరి తప ప పమ పద పమ పద పమ గరి సరి సరి మగరి సరి మ ప మగరి సరి మ పద పమ పద సని ద సమ పద సా సా సద సరి గరి సని ద సరి గరి సని ద గరి సని దరి సని ద సాని దని ద ప మగరి సని సరి మ పద స ని మ పద స మ పద స పద స ద స ద గరి సని ద స ని సని ద పద సని ద ప మ ద ప మగరి స ప మగరి స మగరి స గరి స ని స స గరి మ పద మ పద సని ద ద ప మగరి సని మ పద స ని మ పద స మ పద స పద స ద స ద గరి సని ద స ని సని ద ప మ సని మ పద శ్యామకృష్ణ సోదరి శ్యామళేశ సోదరి శ్యామగానలోలే బాలే సదార్తి భంజనశీలే సరి సని ద పద సా సరి గరి సని ద పద ని సరి మా గరి సరి మ పద ప మ పద ప మ పద సరి గరి గరి సని ద మ పద రి సా ని సని ద మ గరి సద శంకరి శంకురు చంద్రముఖి అఖిలాండేశ్వరి శాంభవి సరసిజ భవవందితే గౌరీ శంకరి శంకురు చంద్రముఖి నువ్వెలా పాడేవనేది మన విశిష్ట అతిథి వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. బాగుందమ్మా. సావేర్ రాగం తీసుకోవడం అన్నది మంచి ఆప్షన్ అన్నమాట. సో చాలా క్లాసికల్ రాగం సావేరి. ఆ తర్వాత నువ్వు చెప్పినప్పుడు ఆదితాళం అని చెప్పి అనౌన్స్ చేశావు కదా, అది చెప్పాలి. ఆదితాళం అంటే చతురస్రగత ఆదితాళం అందరూ అనుకుంటారు, కానీ త్రిస్రగత ఆదితాళం అన్నమాట. ఆ తర్వాత ఆలాపన పాడినప్పుడు బేస్ లో పంచమం వరకు వెళ్ళింది, టాప్ లో గాంధారం వరకు వెళ్ళింది, మధ్యమం కూడా ఇది స్కోప్ ఉంది సావేరికి. ఎలా అంటే
తదరి సరి మగారి కదా, అది కూడా చూపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అశోక్ తేజ గారు. చాలా బాగా అనిపించిందమ్మా నాకు. గురుగారు చెప్పినట్టుగా చేసేయమ్మా. గుడ్. సురేష్ గారు. చాలా బాగా పాడామ్మా. గురుగారు చెప్పినట్టుగా ఒక తప్పితే మిగతా వరకు పాడినంత వరకు చక్కగా పాడావు. సావేరి రాగ ప్రస్తావన చాలా బాగుంది. రాధాకృష్ణన్ గారు. బాగా పాడావు, కాకపోతే అసంపూర్ణంగా కాకుండా ఆ యొక్క స్వరస్థానాల యొక్క ప్రస్తావన పూర్తిగా జరిగితే చాలా బాగుంటది. ఇందాక గురుగారు చెప్పినట్టు అంటే రాగాలాపన పద్ధతిలో కానీ లేకుంటే స్వరకల్పన పద్ధతిలో కానీ అంటే దేన్ని కూడా మిస్ చేయకుండా సంపూర్ణంగా పాడితే బాగుంటుంది. ఇంకా ఎలివేట్ చేసేలాగా పాడు. చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. శ్రీలతకి మీరు ఇవ్వబోయే మార్కులు 9 మార్క్స్. సురేష్ గారు 9 మార్క్స్. రాధాకృష్ణన్ గారు 8 మార్క్స్. పెద్దలు ఆశీర్వదించారు. ఆ స్వామి